చేయబోతున్నాం, చేస్తున్నారు కదా, చేయబోతుంది. మూడే మూడు పాత్రలు అండి. దీంట్లో ఒక పాస్టర్ గారు, ఇద్దరు యవన బిడ్డలు. ముందు చెప్పేస్తాను మీకు స్కిట్ గురించి. కొత్తగా నూతనంగా రక్షించబడిన కొత్తలో వారి భక్తి జీవితం ఎలా ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నారనేది స్కిట్ యొక్క సారాంశం అండి. దయచేసి స్కిట్లో మాటలు కానీ, పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించి రాసినవి కావండి. దయచేసి తిరిగించు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం మంత్ ఎండింగ్లో 31st బాప్తిస్మల కార్యక్రమానికి సిద్ధపడమని చెప్తాము. చాలామంది సిద్ధపడతారు. అయితే ఈ సంవత్సరం ఎవరు ముందుకు రాలేదని బాధపడుతున్న సమయంలో ఈ ఇద్దరు బిడ్డలు, యవన బిడ్డలు ముందుకు వచ్చి ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే, అయ్యా మేము చాలా సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, కానీ మాకు రక్షణ లేదు. మీ వాక్యం విన్న తర్వాత మాకు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, మేము రక్షణ పొందాలని సిద్ధపడ్డాము అని చెప్పి వాళ్ళిద్దరూ ముందుకు రావడం జరిగింది. వారిద్దరికి రక్షణ ఇవ్వడం జరిగింది. అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ అనుదిన ప్రార్థనలో మీరిద్దరి ఆత్మీయ జీవితంలో మరింత దేవుళ్ళు ఎదగాలని. ఈరోజు సిద్ధపరచు దినం, అనగా శనివారము సిద్ధపాటు దినము. రేపు ఆదివారం కనుక బలారాధనకు సిద్ధపడరండి, మందిరానికి త్వరగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాదు. మర్నాడు ఆదివారం. పాస్టర్ గారు ఏంటి పలకరు? ఉండు, నేను పిలుస్తా. పాస్టర్ గారు, పాస్టర్ గారు. అమ్మా, ఎవరమ్మా? అరే, మీరు ఎర్లీగా వస్తున్నాయి, ఏంటి విషయం? ఇంకా ఆరాధన స్టార్ట్ చేయలేదా పాస్టర్ గారు? అప్పుడేనా? సమయం 6 అయింది, 10 గంటలుగా ఆరాధన. అప్పుడే వస్తారేంటి? మీరే కదా పాస్టర్ గారు ఎర్లీగా రమ్మన్నారు. ఎర్లీగా అంటే 10 నిమిషాల ముందు వస్తే చాలమ్మా, మరీ 4 గంటల ముందా? సరే, మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి మందిరం ప్రార్థన చేసుకోండి, నేను రెడీ అయ్యి వస్తాను. మరొక ఆదివారం. అయ్యో, ఏంటి పాస్టర్ గారు మీరు క్లీన్ చేస్తున్నారు? మేము లేమా? మాకు చెప్పండి పాస్టర్ గారు, మందిరంలో పనులు చేస్తే ఎంత ఆశీర్వాదమో మాకు తెలుసు. మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆరంభ సమయం అవుతుంది కనుక ఎవరైనా ఒక పాట పాడు. మేము పాడతాం పాస్టర్ గారు. పాడు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. ఎవరిని పాడున్నాం? మేము పాడతాం పాస్టర్ గారు. సరే, పాడు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే
మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మానవులకు యోగ్యుడా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి ఆరాధనంతటికి ప్రభు నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా చాలు చాలు ఆపండి, చాలు కూర్చోండి, చాలు కూర్చోండి. సరే వాక్య భాగంలోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఒక్కరు చేయండి చాలు, ఒక్కరు. యేసయ్యా నీకు వందనాలు. నేను చెప్పింది ఒక్కరు చేయండి చాలు, ఒక్కరు. నేను చేస్తా. నేను చేస్తా. నేను చేస్తా. మీరు తప్పకూడదు, నేనే చేసుకుంటా. మహాపరిశుద్ధులైన మా తండ్రి నీ ఘనమైన నామాన్ని పొందినారు. ఇప్పుడు వరకు పాటలు ఆరాధనలు తోడుగా ఉన్నారు. వాక్య పరిచయలు కూడా మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్య భాగంలోకి వెళ్దాము. దయచేసి గమనించాలి మీరు, ఇవన్నీ ఒక ఆదివారం కాదండి, పాటల ద్వారం ఆరాధన ఒక వారం ఇలా అన్నమాట. దయచేసి మీ సామెతల గ్రంథము 12వ అధ్యాయము. నా కుమారుడా, నేను ఇంకా వచ్చింది చెప్పలే. సామెతల గ్రంథము 12వ అధ్యాయం. శిక్షను ప్రేమించువాడు. అయ్యో తల్లి, నేను ఇంకా వచ్చిన చెప్పలేదమ్మా. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతునికి అపాయము సంభవింపదు. ఒక్కరు చదవండి, ఒక్కరు. నీతిమంతునికి అపాయము తల్లి సంభవింపదు. మీకే చెప్తుంటా, ఒక్కరు చదవండి సరిపోతాయి. నీతిమంతునికి అపాయం సంభవింపదు. చెప్తున్నా మీకు అర్థం కాదు, ఒక్కరు చదవండి. మైక్ సౌండ్ వచ్చేస్తుంది కదా. నేను చదువుతా. నేను చదువుతా. నీతిమంతునికి అపాయం సంభవింపదు. నేను చదువుతా. నేను చదువుతా. మొత్తం ముందే అప్పుడు నేనే చదువుకున్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందరు. మరి ఈ వాక్య భాగం చూసినట్లయితే మనకి గుర్తుకొచ్చేది యోసేపు గుర్తుకొస్తాడు. మనకి నీతిమంతుడిగా ఉన్నాడు కనుక మనకి ఏ ఆపద సంభవింపలేదు. దేవుడు ప్రతి విషయంలో ఆయనకు తోడుగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. సరే, ఇప్పుడు మనకి కానుకల సమయం కనుక దశంభాగం తీసుకొచ్చిన వాళ్ళు సిద్ధపడండి. దశంభాగం తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. నువ్వు? నేను తీసుకొచ్చా. మన చర్చిలో చాలా అవసరతలు ఉన్నాయి. పాపం పాస్టర్ గారికి చాలా ఖర్చు అవుతుంది. మనం ఇచ్చే ఒక మూలం కూడా రావు. మనం కంపల్సరీ మిస్ అవ్వకుండా దశంభాగం ఇవ్వాలి. అవునే బాబు. ఇవ్వని పాస్టర్ గారు, మా దశంభాగాలు మా కోసం ప్రార్థన చేయండి. సరే, నమ్మకాలు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు. తండ్రి ప్రభు ఇచ్చిన బిడ్డలు అర్పించిన యవన బిడ్డలు అర్పించిన అర్పణ మీరు అంగీకరించండి, పరిశుద్ధపరచండి. ఈ కానుకలు నీ సేవలో వాడుకోనండి. వారు తిరిగి వెళ్ళుచుండగా క్షేమంగా వారికి గమ్యాలకు చేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీరు వెళ్ళండి. వాక్యం ఈరోజు చాలా బాగా చెప్పారు కదా. అవును, నా కోసమే చెప్పినట్టు ఉంది. కాదు, నా కోసమే చెప్పారు. సూటిగా నా మనసులోకి వెళ్ళిపోయింది. అవును, వాక్యం సూటిగా నా కిడ్నీలోకి వెళ్ళిపోయింది. అది కిడ్నీలోకి లివర్లోకి వెళ్ళిపోవడం కదా, రాళ్ళమ్మా. దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళాలమ్మా. అప్పుడే మీ హృదయాల్లో ఫలింపు ఉంటుంది. సరే, మీరు క్షేమంగా వెళ్ళండి, ఇంటికి వెళ్ళి. సరే పాస్టర్ గారు. అక్క, నెక్స్ట్ సండే మా బంధువుల అబ్బాయిది బర్త్డే ఫంక్షన్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునే బాబు, నాకు కూడా అదే రోజు మెచ్యూర్ ఫంక్షన్ ఉంది. నేను వెళ్ళను. ఆదివారం మందిరం మానేసి ఫంక్షన్కి వెళ్ళకూడదు. ఆ వారం అంతా ఆశీర్వాదాలు కోల్పోతాం. అవును, నేను అదే అనుకుంటున్నాను. సరే పద, వెళ్దాం. ఇప్పటి వరకు తొలి ప్రేమను చూశారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చదువు. ఒక ఆదివారం రోజు ప్రార్థన అంతా అయిపోయింది. పాటలు, ఆరాధన, వాక్యం అన్నీ అయిపోయినాయి.
అందరూ మోకరించినట్లయితే కళ్ళు మూసుకున్నట్లయితే మనం చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం ప్రభు, ఎంతవరకు మనతో పాటుగా ఉన్నారు. వాక్యం ద్వారా మీరు మాత్రం మాతో అందరితో మాట్లాడారు. అప్పుడే ముగింపు ప్రార్థన. ఏంటే బాబు పాస్టర్ గారు కంగారు ఎక్కువ. అవునే బాబు. నీకు స్తోత్రం. ఈ ప్రార్థన యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వచ్చారా? ఆలస్యం వస్తే ఎలా? ఉదయాన్నే వచ్చి నిద్ర లేకుండా మీరేనా వస్తుంది? ఎందుకు లేట్ అయిందమ్మా? బయలుదేరుతుంటే చుట్టాలు వచ్చారు పాస్టర్ గారు. వస్తారా? చుట్టాలు ఆదివారం వస్తారు. సరే మీరు వెళ్ళరండి, మళ్ళీ ఎవరం కదా. మరొక ఆదివారం ఏంటి ఇంకెవరు రాలేదు? ఆరాధన సమయం అయిపోయింది. చేసి నేను కష్టపడేసుకుని సరే అక్క పాస్టర్ గారు కుర్చీలు క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళామంటే పని మనకు అప్పు చెప్తారు. సరే వెళ్ళి తర్వాత వద్దాం. అమ్మా అలా వెళ్ళిపోతారేంటమ్మా? ఏంటమ్మా ఎప్పుడు మనకే పని చెప్తారు, అందుకే ముందు రాకూడదు. సరే మరొక ఆదివారం ఆరాధన సమయం అవుతుంది. రెండమ్మ కూర్చోండి వచ్చి. సమయం అవుతుంది ఉన్నాము. తల్లి ఒక పాట పాడినమ్మా, మనం ముందుకెళ్దాం. ఏమైపోయి సింగర్స్ అందరూ ఎవరు లేరమ్మా పాడేవాళ్ళు? సరే నేనే పాడుతున్నా. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. హల్లెలూయా. సరే పాటలు ఎంతటితో ముగించబడ్డాయి? ఆరంభం చేసుకుంటాం. లేచినప్పుడు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 తండ్రి నీకు వందనాలు. స్తోత్రం ఇంకా ఎంజాయ్ చేస్తారే బాబు, చేతులు లాగుతున్నాయి. ఒక పాట పాడితే సరిపోతా, మూడు పాటలు పాడుతున్నారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూస్తున్నారమ్మా? వందనాలు. సరే వాక్య భాగంలో వెళ్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 1వ వచనం చదువుతారు ఎవరైనా? కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 1వ వచనం. దొరకలేదమ్మా? సరే పేజీ నెంబర్ చెప్తా. 492వ పేజ్, పాత నిబంధన అమ్మ. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 1వ వచనం. సరే ఇవాళ దొరకదు కానీ నేనే చదువుతా, వినండి ఒకసారి. నా జనులారా నా బోధకు చెవియకుడి, నా నోటి మాటలకు చెవియకుడి. సరే ఈ వాక్య భాగం చూసినట్లయితే మరి అలనాడు నినవే ప్రజలు దైవజనుడైన యోనా మాట విని రక్షించబడ్డారు. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయనకి ఎవరైతే లోబడతారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు, పరిశుద్ధపరచబడతారని ఈ వాక్యం సెలవిస్తుంది కనుక ఈ వాక్యం మీ హృదయాల్లో భద్రపరచను గాక. ఆమేన్. సరే ఇప్పుడు కానుకల సమయం కనుక దశమభాగం తెచ్చిన వాళ్ళు సిద్ధపడండి. చెల్లి దశమభాగం తీసుకొచ్చావా? తెచ్చాను. ఎంత? 10,000. నువ్వు? 15,000. ఒకసారి పెన్ పేపర్ ఇటీవి. నీకు 10,000, నాకు 15,000. అమ్మో, మన ఇద్దరి కలిస్తే 25,000. ఇంకెంతమంది ఇస్తారు? ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? ప్రతిదానికి కానుకలు అంటారు, దశమభాగాలు అంటారు. అవునే బాబు, ఈ మధ్య పాస్టర్ గారికి బాగా డబ్బు పిచ్చి ఎక్కువైంది. ఇవిగోండి పాస్టర్ గారు. సరే మొక్కలు మూసుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువా, తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నారు. నీ బిడ్డలు సమర్పించిన కానుకలు మీరు అంగీకరించండి, ప్రతిఫలం దయచేయండి. ఈ సేవలో వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
త్వరగా. ఏంటే బాబు ఈరోజు వాక్యం అంతా మన కోసమే చెప్పినట్టుంది. అవునే బాబు, అందరి ముందు మనకు వార్నింగ్ ఇచ్చినట్టుంది. ఏంటో పాస్టర్ గారు ఈ మధ్య ఎలా తయారయ్యారు? అది సరే కానీ వచ్చే ఆదివారం అరకు ట్రిప్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరం వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు వస్తావేంటి? మరి చచ్చి మానేస్తే తిడతారేమో. ఏం కాదులే, ఒక వారమే కదా. ఈ ట్రిప్ సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. సరే వెళ్దాం. అమ్మ ఒకసారి మీరు 2 నిమిషాలు మాట్లాడాలి. తల్లి, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాము. రక్షణ పొందని కొత్తలో ఉన్నట్టుగా ఇప్పుడు మీరు లేరు. చాలా మార్పు వచ్చింది మీరు. మీరు ఉదయాన్నే మందిరానికి, నేను కూడా లేవకముందు ఉదయాన్నే వచ్చేవారు, అందరికంటే ముందు వచ్చేవారు. చర్చిని శుభ్రంగా క్లీన్ చేసేవారు, పాటలు పాడేవారు, ఉత్సాహంగా ఆరాధన చేసేవారు. బలంగా వాక్యానికి రిఫరెన్స్లు చెప్పగానే ఫాస్ట్గా అందించేవారు. కానుకలు ఇచ్చేవారు దేవునికి. ఒక ఆదివారం కూడా చర్చ్ మానేవారు కాదు. దేవునికి సేవకులకు లోబడేవారు. అయితే ఈ మధ్య మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. మందిరానికి ఆలస్యంగా వస్తున్నారు, పాటలు పాడడానికి ఇబ్బందిగా ఉంటున్నారు, ఆరాధన చేస్తుంటే నీరసంగా మొదలు పెడుతున్నారు. వాక్యం రిఫరెన్స్ ఏమంటే మొత్తం బైబిల్ అంతా వెతికేస్తూ ఉన్నారు. ఆరాధన చేసినప్పుడు నీరసంగా ఉన్నారు. కానుకలు ఇచ్చినప్పుడు కూడా మీ మొక్కలు విచారంగా కనపడుతూ ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాను. అయితే ఈ కానుకల వల్లే మేము బ్రతుకుతాం అనుకుంటే మీ పొరపాటే. దేవుడు పోషించాలనుకుంటే మమ్మల్ని ఎలా అయినా పోషిస్తాడు. మీరు దేవునికి ఇస్తున్నామనే భావం తెచ్చినప్పుడు మాత్రమే అది మీకు ప్రతిఫలం వస్తుంది. అంతేకాదు చర్చ్ కూడా రెగ్యులర్గా రావట్లేదు, మనం మానేస్తూ ఉన్నారు. అయితే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పునర్విమర్శ చేసుకోండి, దేవుణ్ణి మోకరించి అడగండి. మీ మార్పు మీకే తెలుస్తుంది. దయచేసి మారండి. దేవుని రాజ్యం కోసం మీరు సిద్ధపడాలి. మరలా ఆ తొలి ప్రేమ మీలో పుట్టాలని నేను కోరుకుంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు, మా తప్పు మేము తెలుసుకున్నాం. మా తప్పు మేము తెలుసుకున్నాం పాస్టర్ గారు. ఈ రోజు నుండి మేము మారుతాం.